ఇక్కడ వైల్డ్ ఫైర్. ఇంకోటి మరి పుష్ప 2కి పుష్ప గురించి చెప్పండి. ఇంకోటి కూడా అర్థం చేసుకోవచ్చు మీరు, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. సో పుష్ప 3 కూడా ఎంట్రీ ఇచ్చేసాడు, అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. ఫాత్ ఫైసల్ గారి యాక్టింగ్ కానీ, సునీల్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఇంకా మనము లాస్ట్ టైం చూసుకోవచ్చు కేశవలేడు, ఈసారి సత్య అని నేను అనుకుంటున్నా. సత్య ట్రైలర్లో కనిపించాడు. సత్య కూడా కామెడీ ఇరగదీస్తాడని నేను అనుకుంటున్నాను, అది చూడాలి. జాలరెడ్డి క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది భయ్య. జాలరెడ్డి గెటప్ కానీ అది ట్రైలర్లో చాలా డిఫరెంట్గా చూపించిండు. ఓవరాల్గా పుష్ప 2 అయితే లిటరలీ వెయిటింగ్. అమ్మవారి ఫైట్ ఎలా భయ మనం చూసుకోవచ్చు. నార్మల్గా చిత్తూరులో జాతరలు ఎలా జరుగుతాయో ఇటు కూడా గంగమ్మ తల్లి జాతర నేను కూడా వెయిట్ చేస్తున్నా. సాంగ్ అయితే అందరు బాగుండని టాక్ ఉంది, అది సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కొన్ని గంగమ్మ తల్లి జాతర ఫ్యాన్ మేడ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి పుష్ప 2 ఫ్యాన్ మేడ్ సాంగ్స్. సో అదే రేంజ్ లో నేను డిఎస్పీ అని కూడా కోరుకుంటున్నా, మంచిగా ఉంటే బాగుంటుంది. సో లాస్ట్ లో పుర్రెల ఫైట్ ఎలా అనిపించింది బ్రో? అది వెయిటింగ్ భయ్య. మనం సమంత గారి గురించి మాట్లాడుకోవచ్చు, పుష్ప 1లో ఎట్లా తీసిండో. ఇప్పుడు శ్రీలీల కోసం వెయిట్ చేస్తున్నా. అందరూ శ్రీలీల అయిపోయింది, ఇంకా కెరియర్ అయిపోయింది అనుకున్నా, కానీ పుష్ప 2 ఐటమ్స్ అంటోటి మళ్ళీ శ్రీలీల కంబ్యాక్ ఇస్తుంది. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తుంది అంటున్నారు. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తానని చెప్పలేను భయ్య. సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే బాహుబలి బ్రేకేట్స్ ఇంతవరకు ఏం రాలే. దంగల్ తర్వాత మనం చెప్పుకునేది మన ఇండియా వైజ్ బాహుబలి ఒకటే సినిమా, దాన్ని బ్రేక్ చేయదని నేను అనుకుంటున్నా. బట్ ఆ రీచ్కి అయితే తీసుకొస్తుంది. అది మెగా ఫ్యామిలీ అంటే అది అల్లు అర్జున్ చేసుకున్నా లేకపోతే పబ్లిక్ ఫ్యాన్స్ చేసినా తెలియదు భయ్య. అది ఇప్పటికీ అదే నడుస్తుంది, అది ప్రాపర్గా ఎవరు ఆన్సర్ లేదు. నేను కూడా సారీ. థ్యాంక్ యూ.